నిలవబెట్టినందుకు మీకు కృతజ్ఞతలు. కొద్దిసేపు తండ్రి నీ యొక్క మాటలను, మీరు వ్రాయించిన జీవగ్రంథంలోని మాటలను తండ్రి మేము ధ్యానించుచుండగా మా మనోనేత్రములను వెలిగించండి. విన్న వాటిని తండ్రి నిష్ప్రయోజనంగా పోనివ్వకుండా, వాటి ప్రకారం మా బ్రతుకులను కట్టుకొని తండ్రి, మీ కొరకు యేసుక్రీస్తు వారి వలె మీ హృదయాన్ని సంతోషపరిచే పిల్లలుగా మేము ఎదుగుటకు కృపను అనుగ్రహించండి. జరగనయున్న ఈ కార్యక్రమంలో తండ్రి, ప్రారంభం నుంచి చివరి వరకు మీరే తోడుగా ఉండి, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకుంటారని మేము ఆశిస్తున్నాం. తండ్రి, ఆన్లైన్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దుష్టుడు మా హృదయాలను మళ్లించకుండా మీ వాక్యం నందు శ్రద్ధ నిలిపి తండ్రి జాగ్రత్త వహించి తండ్రి సమస్తము మంచిగా నేర్చుకొనుటకు నీ కృపను మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మరి ఒకసారి వందనాలండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దేవుని పరదేశు. సహజంగా క్రైస్తవులు అంటే ఈరోజు బైబిల్ పై అవగాహన అనేది ఎవరికీ లేదు అనేది మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి అర్థమవుతూనే ఉంది. బైబిల్ పట్టుకుంటున్నారులే కానీ దానిపై పట్టు మాత్రం ఎవరు సాధించట్లేదు. కారణం, వాక్యాన్ని అవసరాలకు చదువుకుంటున్నారు, లేదా సంగతులను పైపైనే ధ్యానిస్తున్నారేలే కానీ లోతునకు వెళ్ళి ఆలోచించడం లేదు అనేది నేటి వాస్తవం. అది అంగీకరించాల్సింది మనమంతా. అందరి చేతుల్లో ఉన్నది ఒకే బైబిల్, కానీ అందరూ ఒకే విధంగా వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారా? వాక్యంలో ఉన్న భావాన్ని అందరూ ఒకే రీతిగా స్వీకరించగలుగుతున్నారా? లేదని చెప్పాలి. చాలా సందర్భాలు ఈవెన్ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ఈ ఒక్క దాంట్లోనే కొందరు ముగ్గురు ఒకటే అంటారు, కొందరు ముగ్గురు వేరు వేరు అంటారు. ముగ్గురు ఒకరిలాగే ఉంటూ వివిధ పనులు పంచుకున్నారు అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడేవారంతా క్రైస్తవులే, వారందరి చేతిలో ఉన్నది కూడా ఒకటే బైబిల్. కానీ ఎందుకని ఒకే విధంగా అందరూ ఆలోచించలేకపోతున్నారు? ఎందుకు బైబిల్ అందరూ ఒకే విధంగా అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎప్పుడైనా మనం ఆలోచించాము? ఎందుకు ఇలాంటి భిన్నాభిప్రాయాలు అనేటి క్రైస్తవ్యంలో వచ్చేసాయి? ఇది ఇప్పటి నుంచి ఉన్న సమస్య కాదండి. మీరు యూదా పత్రికను మొదటి అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు యూదా గారు ఒక మాట అంటారు. ఏమని అంటే, నేను సువార్తను గురించి వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ఉండగా, సువార్తను గురించి మార్కు గారు రాశారు సువార్త, మత్తయ్య గారు రాశారు సువార్తని, యోహాన్ గారు రాశారు, లూకా గారు రాశారు. అలా యూదా గారు, యేసుక్రీస్తు వారి సహోదరుడైన యూదా గారు పత్రికను రాశారు కదా, ప్రకటన గ్రంథం కంటే ముందుగా ఉంటుంది. ఆ యూదా గారు మాట్లాడుతున్న మాట మీరు తర్వాతకి చదువుకోండి, లేదా ఇప్పుడైనా చూడండి, ప్రారంభ వచనాలలో ఉండింది. నేను సువార్తను గురించి రాయవలనని, రక్షణను గూర్చి అంటే యేసుక్రీస్తు వారి జననము, మరణము, సమాధి, పునరుత్థానము, వీటి గురించి రాయాలన్న ఆసక్తి గలవాడై ఉన్నాడంటే, కానీ మీరు బోధ నిమిత్తం పోరాడవలనని మిమ్మల్ని వేడుకుంటూ రాస్తున్నాను నేను ఈ పత్రికను అంటున్నాడు. ఎందుకు బోధ గురించి రాస్తున్నాడు? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన 100 ఏళ్లలోనే, మొదటి 100 ఏళ్లలోనే బోధ గురించి మీరు పోరాడాలి, ప్రయత్నం చెయ్యాలి అని బోధ గురించి పోరాడమంటున్నాడు అంటే అప్పటికే బోధ కలుషితం అయిపోయిందా? అవును. అపోస్తులు ఏ అపోస్తులకైతే దేవుడు బోధని అప్పగించాడో వాళ్ళున్న ఆ మొదటి 100లలోనే బోధ అనేది ఏమైపోయింది? కలుషితం అయిపోయింది. అది నేటికి వచ్చేసరికి విషపూరితంగా మారిపోయింది. ఏ బోధ అయితే ఆత్మను రక్షిస్తుందో ఆ బోధ ద్వారానే ఈరోజు ఆత్మలు చాలా 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 నష్టాన్ని తెచ్చుకుంటున్నాయి అని చెప్పక తప్పడం లేదు. ఎందుకు? క్రైస్తవులు బైబిల్ని చదువుతున్నారే కానీ అవసరాలకు చదువుతున్నారు, లేదా సంగతులను పైపైన ధ్యానించుకుంటూ వెళ్తున్నారు. దేవుడు రాయించిన మాటలకు వారి ఆలోచనలు జత చేస్తున్నారు. ఇది కరెక్ట్ అంటారా? బైబిల్ అంటే అది దేవుని మనస్సు కదా. దేవుని మనస్సుకి మన ఆలోచనల్ని మనం ఎలా జోడించగలుగుతాం అసలు? అది కరెక్ట్ అంటారా? దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడో ఆ ఉద్దేశంతో మనం బైబిల్ చదువుకుంటూ పోవాలి. ఆ సందర్భంలోకి మనం వెళ్ళి దాన్ని ధ్యానించాలి. దావీదు భక్తుడు ఏమంటాడు? బైబిల్ని దివారాత్రము ధ్యానించాలట. చదువుతున్నాం ఓకే, కానీ ధ్యానిస్తున్నామా? బెరయ పట్టణస్థులు ఏం చేశారు? తెస్సలోనికలో ఉన్న వారి కంటే వీరు గనులై ఉన్నారు. వారంట ప్రతిదినం పౌలు, శీల చెప్పిన సంగతులు అలాగ ఉన్నవా లేవా అని నిత్యం వాళ్ళు పరిశీలించారు. ఈరోజు మనకి లేఖనాలపై పరిశోధన ఉందంటారా? ఆదివారం వెళ్తాం, అయ్యగారు చెప్తారు,
4 మాటలు నేర్చుకుంటాము, వస్తాము. తర్వాత ఏంటి? మరలా ఆదివారం వస్తే కానీ బైబిల్ పట్టుకునే పరిస్థితి లేదు నేటి క్రైస్తవుంది కదా. ఇటువంటి సిచ్యువేషన్‌లో బైబిల్‌ని అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది? దేవుని మనస్సుని ఉన్నది ఉన్నట్టుగా బోధించే వాళ్ళు ఎంతమందున్నారు? అందులో మనం ఉన్నామా? దేవుని వాక్యాన్ని దేవుడు రాయించినట్టుగా ధ్యానించే వారిలో మనం ఉన్నామా? వెళ్దాం. ఈరోజు దేవుని మనసులోకి వెళ్ళి, దేవుని పరదేశు అనే ఈ మాట ఎక్కడుంది? ఏంటసలు దేవుడు రాయించిన ఈ పదంలోని ఉద్దేశం ఏంటి అనేది మనం పరిశీలిద్దాం. ఇది ప్రసంగం కాదు, లేకపోతే ఇంకేదో కాదు. పాఠము. దేవుడు రాయించిన మనస్సుని మనం ధ్యానిద్దాం. ఏమై ఉంది అని. అసలు ఈ పదం ఎక్కడుంది? దేవుని పరదేశు అనే పదం ఎక్కడైనా ఉందా బైబిల్‌లో? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఈ పదం ఎక్కడుంది అనేసి? చూద్దాం. సిస్టర్ బైబిల్లో అయితే ఉంది కానీ ప్రకటన గ్రంథంలో ఉండాలి సిస్టర్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. అధ్యాయం అయితే గుర్తులేదు సిస్టర్. యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. ఆత్మ చెప్తుంది, యేసుక్రీస్తు వారి ఆత్మ సంఘముతో చెప్తుంది. సంఘము అంటే ఎవరు? మనమే కదా. మనమే. సంఘము అంటే ఇంకేదో అది 4 గోడలకి పరిమితం చేయకండి, లేకపోతే ఇంకేదో దానికి పరిమితం చేయకండి. సంఘము అంటే మనమే. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. చెవిగలవాడు వింటాడు అంటే మనందరికీ చెవులున్నాయి అంటే మనందరం వింటున్నామనా? చెవిగలవాడు అంటే విన్న దాని ప్రకారం పాటించే వాడికే ఈ మాటలు వర్తిస్తాయి అని అందులో ఉన్న సారాంశం. చెవిగలవాడు అంటే మనందరికీ చెవులున్నాయి, బోధకులు చెప్తుంటే మనందరం వింటున్నాము, కళ్ళతో చూస్తున్నాము. కానీ దాంట్లో ఉన్న ఇంటెన్షన్ ఏంటంటే చెవిగలవాడు విన్న ఏ మాటలైతే మనం చెవులతో వింటున్నామో ఆ విన్న దాని ప్రకారం ప్రవర్తించే వారికి ఈ మాటలు వర్తిస్తాయి అని పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. ఏమనంటే చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఇక్కడుందండి బైబిల్లో దేవుని పరదైసు అనే మాట. మాక్సిమం ఇక్కడే ఉంటది, ఇంకెక్కడా లేదు ఈ పదం. దేవుని పరదైసు. ఏంటి దేవుని పరదైసు? అసలు పరదేశు అంటే, పరదేశు గురించి మనం ఆలోచిద్దాం. పరదేశం అంటే మనందరికి తెలుసు కదండి. పాతాళంలో ఉంది సిస్టర్ గారు. పాతాళ లోకంలో ఒక భాగం పరదేశు. ఓకే, మనకి అంతకంటే ముందు తెలియాల్సిన విషయము ఏంటంటే మనకి 3 ఆకాశాలు ఉన్నాయి కదా. దేవుడు ఈ భూలోకాన్ని సృజించినప్పుడు 2వ దినాన ఆయన మాట్లాడుతూ విశాలము అంటే జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆయన వేరుపరిచాడు కదా. విశాలము మీది జలములను, విశాలము క్రింది జలములను అని మాట్లాడతాడు. ఆ తర్వాత విశాలము క్రింద ఉన్న జలముల గురించి మాట్లాడుతూ జలములన్నీ ఒక చోటే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని మాట్లాడతాడు కదా. జలములన్నీ ఒక చోటే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక. ఎక్కడ జరుగుతుంది ఇదంతా అంటే విశాలము, ఆకాశము. ఇది ఏ ఆకాశము? 2వ ఆకాశము. 2వ ఆకాశం అని మనం ఎలా చెప్తాము అనంటే చూద్దాం. కొరింథీలకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తునందున్న ఒక మనుషుణ్ణి నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడను. క్రీస్తునందున్న ఒక మనుషుడట 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు. 3వ ఆకాశము అనంటే మొదటి ఆకాశం ఉంది, 2వ ఆకాశం ఉందనే కదా అర్థం. పరిశీలిస్తున్నాం మనం బైబిల్ని ఈరోజు. 3వ ఆకాశము అని ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలు గారు. అంటే మొదటి ఆకాశం ఉంది, 2వ ఆకాశం ఉంది. ఈ 2వ ఆకాశంలో ఏముంది? భూమి. ఈ ఆకాశంలోనే కదా ఉంది. మొదటి ఆకాశము అంటే అదే పరలోకం, అదొక లోకం. ఆకాశము మీన్స్ ఇక్కడ లోకము అని. 3వ ఆకాశంలోనే పరదేశం ఉంది. ఈ పరదేశంలో మరి ఏముంది? పరదేశంలో ఏముంది అనంటే మనం లాజరు ధనవంతుడి సందర్భం మనకు తెలుసు కదా. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి అక్కడ యేసుక్రీస్తు వారు మనకు ఒక చక్కని ఉదాహరణ చెప్తా ఉంటాడు లాజరు ధనవంతుడి గురించి. లాజరు దరిద్రుడిగా ఉన్నాడు, శరీరం అంతా కురుపులతో ఉంది,
చనిపోయాడు. ధనవంతుడున్నాడు, రోజు సుఖపడుతున్నాడు, శరీరాన్ని సుఖపెడుతున్నాడు, తింటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. అతను కూడా ఒకరోజు చనిపోయాడు. లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చారట, తీసుకెళ్ళాయి ఆయన్ని. దేవదూతలు వచ్చి లాజరు ఆత్మని తీసుకెళ్ళాయి. ఎక్కడికి తీసుకెళ్ళాయి? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు. అక్కడ ఏముందట, అక్కడ అబ్రహాం గారు లాజరు గురించి మాట్లాడుతూ, భూమి మీద ఉన్నప్పుడు అతడు చాలా కష్టాలు అనుభవించాడు, చాలా యాతన, అంటే శరీరానుసారంగా ఎంతో యాతన అనుభవించాడు. కానీ ఇక్కడికి వచ్చాక అతడు నెమ్మది పొందుచున్నాడు. క్రీస్తునందున్న మనుషులు, దేవుని అందున్న మనుషులు పరదేశికి వెళ్ళి ఏం పొందుతున్నారు? నెమ్మది, విశ్రాంతి పొందుతున్నారు. ధనవంతుడు కూడా ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు అనంటే పాతాళ లోకానికి నరకానికి వెళ్ళాడు. అది అక్కడ ఆ నరకం గురించి అక్కడ మాట్లాడిన మాట వేదనకరమైన స్థలము అని, యాతనకరమైన స్థలము. అంటే పాతాళ లోకంలో ఒక పక్కన పరదైసు ఉంది, మరోవైపునే ఉంది నరకం, యాతన, వేదనకరమైన స్థలం. ఆ రెండిటికి మధ్యలో ఏముంది అంటే అగాధము. పరదైసు, అగాధము, నరకము. ఈ మూడు ఎక్కడున్నాయంటే పాతాళ లోకంలో ఉన్నాయి. ఇది 3వ ఆకాశంలో ఉంది. పరదైసు అంటే ఇప్పుడు 3వ ఆకాశంలో ఉంది అని మనకు అర్థమైంది. మరి ఇప్పుడు దేవుని పరదైసు అని అంటే ఇక్కడున్న పరదేశేనా? నీతిమంతులు వెళ్తున్నారు కదా పరదైసులోకి. ఈ పరదైసేనా? మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలలో కూడా ఉండిద్ది. నాదా సత్యస్వరూపి, ఎందాక నువ్వు మా నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయక వారికి తీర్పు తీర్చక ఉండు అని మాట్లాడతారు కదా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో. అప్పుడు దేవుడు వాళ్ళతో ఒక మాట అంటున్నాడు. ఏమని అంటే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10-11 వచనాల్లో, నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గర కేక వేస్తున్నారు. ఎవరు? పరదేశంలో ఉన్న నీతిమంతులంతా కేకలేస్తున్నారు. ఏంటయ్యా, మేమేమో ఇక్కడికి వచ్చాము, మేము ఎన్నో కష్టాలు అనుభవిస్తే గాని ఇక్కడికి రాలేదు, వాళ్ళు చూడు చెడు మార్గంలో నడుస్తున్నారు అని భూమి మీద ఉన్న మనలాంటి వాళ్ళ కోసం ప్రతిదండన చెయ్యాలి 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 అని మొరపెడుతున్నారంట. అప్పుడు తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడిను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంక కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్తున్నాడు దేవుడు. ఇంక కొంచెం కాలం వెయిట్ చేయండి, మీరు రెస్ట్ తీసుకోండి, విశ్రాంతి తీసుకోండి పరదేశంలో అని దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. అంటే పరదేశంలో ఏముంది? విశ్రాంతి. పరదేశికి ఎవరు వెళ్తున్నారు అంటే నీతిమంతులు వెళ్తున్నారు, దేవుని కోసం బ్రతికిన వాళ్ళు వెళ్తున్నారు, క్రీస్తు కొరకు చనిపోయిన వాళ్ళు పరదేశంలోకి వెళ్తున్నారు. ఆ పరదేశంలో ఏముంది అంటే విశ్రాంతి ఉంది. అంటే పరదేశు అనేది విశ్రాంతి ఇచ్చే చోటు అని దాని అర్థం. ఇప్పుడు దేవుని పరదేశు అని అంటే దేవుడు విశ్రాంతి తీసుకునే చోటు అనే కదా అర్థం, అంతేనా కదా? పరదేశు అని అంటే విశ్రాంతి తీసుకో. మీకు ఎగ్జాంపుల్ గా మీరు ఆలోచించండి, ఎప్పుడైనా హోటల్ కి ప్యారడైజ్ అనే నేమ్ పెట్టడం మీరు చూసారా? నేమ్ పెట్టడం ప్యారడైజ్. ఎందుకు? మీరంతా తిరిగి రండి, కానీ మా హోటల్కి వచ్చి మంచిగా భోజనం చేయండి, మంచిగా రెస్ట్ తీసుకోండి, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అని. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఇంటికి వచ్చేటప్పుడు కూడా చూడండి, మనం ఏమంటాము? వెల్కమ్ టు అవర్ లిటిల్ ప్యారడైజ్. అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది మా ఇంట్లో, మీరు మా ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాం కదా. ప్యారడైజ్ అంటే విశ్రాంతిని ఇచ్చే చోటు. ఇప్పుడు దేవుడు ఏమన్నా మరి విశ్రాంతి ఇచ్చే చోటు అంటే నీతిమంతులు వెళ్ళే ప్లేస్ అని అన్నాం కదా, దేవుడు అక్కడికి ఏమైనా వెళ్తున్నాడా? దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు పరలోకం గొప్పదా, పరదేశం గొప్పదా? పరలోకమే కదా. పరలోకంలో లేని విశ్రాంతి ఆయనకి పరదేశంలో దొరుకుతుందని పరదేశకి వెళ్తున్నాడా? లేదు, ఛాన్సే లేదు. అంటే దేవుని పరదేశు, నీతిమంతులు వెళ్ళే పరదేశు ఒకటి కాదు. మరి ఏంటి దేవుని పరదేశు? ఏంటి? ఆయన ఏమన్నా సపరేట్ గా మరి ఏమైనా పరదేశం ఏమైనా కట్టుకున్నాడా? పరలోకం కాకుండా ఆయన ఏమైనా, ఇప్పుడు చాలా మంది చూడండి
రాజకీయ నాయకులు కానివ్వండి, సినీ యాక్టర్స్ కానివ్వండి, బాగా ఫైనాన్షియల్‌గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళకి ఆల్రెడీ ఉంటాయండి. బిల్డింగ్స్ ఉంటాయి, విల్లాస్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద హౌస్‌లుంటాయి. కానీ మరలా సెపరేట్‌గా ఏం కట్టుకుంటారు? ఫార్మ్ హౌస్‌లు కట్టేసుకుంటారు. ఏ అక్కడి ఇంట్లో ఉండని సంతృప్తి మీకెక్కడ దొరుకుతుంది అంటే, ఫార్మ్ హౌస్. మనసు ప్రశాంతంగా ఉండాలంటే, అలా ఫార్మ్ హౌస్‌కెళ్ళాలండి అని మనం చాలా చోట్ల వింటున్నాం, చూస్తూనే ఉన్నాం కదా! అంటే ఇంట్లో లేనిది ఎక్కడ దొరుకుతుంది అంటే, ఫార్మ్ హౌస్‌లో దొరుకుతుంది. ఇప్పుడు దేవుడు కూడా పరలోకం కాకుండా ఆయన పరదేశం ఏమన్నా కట్టుకున్నాడా మనకు తెలియకుండా? ఏంటి దేవుని పరదేశం? ఎక్కడికెళ్ళి మనం వెతుకుదాం భూమి మీద? ఎక్కడైనా దొరుకుతుందా అది? భూమి మీద దొరికితే? భూమి మీద వెతికితే? బైబిల్ ఉంది. బైబిల్‌నే అడగాలి. మన ఆలోచనలకు అస్సలు మనం అటాచ్‌మెంట్ చేయకూడదు. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ ఆల్‌వేస్. ఇది మన ఫార్ములా. చూద్దాం. దీన్ని మనం ఈరోజు ఇన్వెస్టిగేషన్ నేను చెప్పాను మరలా. ఇది ప్రసంగం కాదు. ఒక పాఠం ఈరోజు మనం ధ్యానిస్తున్నాము అని. అదే పరదేశ్ దేవుని పరదేశం ఆ పదం దగ్గరికే వెళ్ళి మనం ఆలోచిద్దాం. అక్కడి నుంచి క్లూస్‌ని మనం బయటకు తీసుకొద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలము అంట. దేవుని పరదేశంలో ఏముంది? జీవవృక్ష ఫలం ఉంది. ఈ జీవవృక్ష ఫలం అసలు ఎక్కడుంది అనేది తెలిస్తే, ఆ చోటు ఏదో తెలిస్తే దేవుని పరదేశం ఏంటో మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఎక్కడుంది ఈ జీవవృక్ష ఫలాల గురించి? మీరు మనకి ఐడియా ఉన్నది చెప్పండి. మనందరికి ఫస్ట్ టార్గెట్ జీవవృక్ష ఫలము అనగానే మన మైండ్ అంతా ఒక దగ్గరికి వెళ్ళిపోయింది. హవ్వ, ఎక్కడ? ఆదాము, ఆదాము, ఏదెన్ హవ్వ. ఎస్, ఏదైనా తోట కదా. ఎందుకంటే మన స్టార్టింగ్ లో మా ఆదికాండం చదువుతున్నప్పుడు మనం ఎక్కువ వినేవాడు జీవవృక్ష ఫలము. ఆదాము అవ్వలు తప్పు చేసింది కూడా అంటే దేవుని తోట ఏదేను అని అంటారు కదా. అంటే ఇప్పుడు జీవవృక్ష ఫలం ఎక్కడుంది అని అంటే ఏదేని తోటలో ఉంది. మరి ఏదేని తోటలో ఉంటే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన చూడండి. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను నేను భుజింపనిత్తును. దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలు అనేటి ఇస్తాడట ఆయన. ఇప్పుడు మరి జీవవృక్ష ఫలం ఉందా? అసలు ఏదేం తోట ఉందా ఇప్పటికి? మనం మనం అన్నాం కదా జీవవృక్ష ఫలాలు ఎక్కడ అని అంటే, మనం బైబిల్ అడిగితే మనకి ఆన్సర్ చెప్తుంది. ఓకే అక్కడ ఉంది, మీరు ఏదేం తోటలో నేర్చుకున్నారు కదా, ఆది కాండంలో ఉంది కదా అని మనకు ఐడియా వస్తుంది. కానీ ఏదేం తోట ఇప్పుడు ఉందా? ఏదేం తోటే లేనప్పుడు ఏదేం తోటలో ఉన్న జీవవృక్ష ఫలం ఉండిద్దా? అందులో ఉన్న జీవవృక్ష ఫలాలు దేవుడు ఇస్తాడా? మరి ఏంటి జీవవృక్ష ఫలం? ఏదేం తోటే లేదు కదండి. ఏదేం తోట లేనప్పుడు ఈ జీవవృక్ష ఫలం ఎక్కడుండిద్ది? ఎక్కడుండిద్ది? మరలా అడుగుదాం. బైబిల్ని అడుగుదాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధ మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు. గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్లకి సింహాసనం ఉండిద్దా అండి? గొర్రెకి ఎవరైనా సింహాసనం వేస్తారా అండి? మనం ఇలా ఆలోచించకూడదు. బైబిల్ భావం ఆలోచించాలి. బైబిల్ సారాంశం ఆలోచించాలి. మనం ఇంతగా మీరు ఇన్ని రోజులుగా వాక్యం నేర్చుకుంటున్నారు. ఎంతో జ్ఞానంలో నిజంగా చాలా మంది దైవజనుల ద్వారా మీరు వాక్యం వింటున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అంటే మీకు చాలా జ్ఞానం తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ గొర్రెపిల్ల అంటే తెలుసు కదండి, యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా చెప్పబడింది అని. ఇక్కడ దేవుని సింహాసనము, గొర్రెపిల్ల సింహాసనము అంటే యేసుక్రీస్తు వారి సింహాసనము ఉందట. ఒక పట్టణము. ఆ పట్టణంలో గొర్రెపిల్ల సింహాసనము, దేవుని సింహాసనము ఉంది. ఆ యొక్క పట్టణంలో ఒక నది ఉందట. దేవుని సింహాసనము మీన్స్, సింహాసనము అంటే దేనికి గుర్తండి? సింహాసనం అంటే నిజంగానే సింహాసనం వేసి ఉందని కాదండి. ప్రకటన గ్రంథము అనేది రూపక అలంకారంలో రాయబడింది. ప్రతి దాన్ని పోల్చుతూ యోహాను గారు రాశారు. ఎందుకు రాశారో తెలుసా?
మీరు చూడండి, క్రొత్త నిబంధనలో చివరిగా రాయబడిన పుస్తకము ఏమిటి అంటే అది ప్రకటన గ్రంథం. అది ఎవరి కాలంలో రాయబడింది అంటే ఇదిగో క్రైస్తవుల్ని అతి క్రూరంగా హింసిస్తున్న డొమిషియన్ చక్రవర్తి కాలంలో, డొమిషియన్ అనే రోమన్ చక్రవర్తి కాలంలో రాయబడింది. అప్పటికి బైబిల్ని అంతం చేయాలి, బైబిల్ అసలు ఉండకూడదు, క్రైస్తవ్యం ఉండకూడదు అనే ఇంటెన్షన్ తోటి ఉన్నారు. కాబట్టి యోహాను గారు ఎలా రాస్తున్నారు అంటే ఇది వారికి అంటే ఇతరులు అర్థం చేసుకోలేని స్థితిలో అంటే ప్రతి దాన్ని ఒక ఒక దాంతో పోలుస్తూ క్రైస్తవులకు మాత్రమే అర్థం కలిగే స్థితిలో రాస్తున్నారు ఆయన. అర్థమవుతుందా? అక్కడ సింహాసనము అంటే అధికారాన్ని సూచిస్తుంది. ఎక్కడైతే దేవుని అధికారము, యేసుక్రీస్తు వారి అధికారం ఉందో ఆ పట్టణంలో అట ఒక నది బయలుదేరుతుందంట. ఆ నదికి ఈవల ఆవల జీవవృక్షం ఉందట. ఇంతకీ ఏంటి ఆ పట్టణం? ఏంటి? యేసుక్రీస్తు వారు దేవుని యొక్క సింహాసనం ఉన్న ఆ పట్టణం ఏమై ఉంటుంది? ఆ పట్టణం ఉంటే ఆ పట్టణంలోనే జీవవృక్ష ఫలం ఉంది. ఆ పట్టణం ఏంటో తెలిస్తే ఆ జీవవృక్ష ఫలం తెలిసిపోయింది. ఆ జీవవృక్ష ఫలం ఎక్కడ ఉందంటే దేవుని పరదేశం. ఓహో, ఆ పట్టణంలోనే దేవుని పరదేశం ఉంది అనేది మనకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇంతకీ ఆ పట్టణం ఏంటి? జీవవృక్ష ఫలము ఉండాలి, ఒక నది ప్రవహిస్తుందట. ఏంటి ఆ ఆ పట్టణం ఏంటి? మరలా బైబిల్ని అడిగితే ప్రకటన గ్రంథము 21 అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథము 21 అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము అట. ఆ పరిశుద్ధ పట్టణము అని మాట్లాడుతూనే తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. చూడండి, ఇక్కడ పట్టణం గురించే మాట్లాడుతున్నాడా? మళ్ళీ ఏమంటున్నాడు? ఆ పట్టణం అంటే తన భర్త కొరకు అలంకరింపబడింది. ఏమంటే సిటీస్కి ఎవరైనా మ్యారేజెస్ చేస్తారా? ఆడవాళ్ళు కొత్తగా ఇప్పుడు అసలైతే దేవుడు పెట్టిన ధర్మం ఏంటంటే స్త్రీ పురుషులు మ్యారేజ్ చేసుకోవాలి, స్త్రీ పురుషుడు వివాహం, వారి మధ్య బంధం ఉండిద్ది. కానీ మనుషులు ఏంటంటే స్వాభావికమైన ధర్మాన్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నారు? స్త్రీలు పురుషులు అవసరమైతే స్త్రీలు జంతువులు అంటే మనుషులు జంతువులు ఇలా అవాచ్యమైనది చేయుచున్నారు అని బైబిల్ చెప్పేసింది. కానీ ఇక్కడ యోహాను గారు రాస్తే ఏమంటున్నారంటే ఒక యెరూషలేము అని పరిశుద్ధ పట్టణము అంట తన భర్త కొరకు అలంకరింపబడింది. పట్టణానికి ఎవరైనా వివాహం చేస్తారా? ఏంటండి ఇది? ఈ యోహాను గారు అసలు అని మనకు అనిపిస్తుంది. తెలియని వాళ్ళు అలా సంగతులను పైన ఆలోచిస్తే ఇలానే అర్థం చేసుకుంటామండి. అందుకే లోతుల్లోకి వెళ్ళాలి, ఆలోచించాలి. హృదయ గ్రహింపుని ఇవ్వు తండ్రి అని బైబిల్ని చదువుతున్నప్పుడు ప్రార్థన చేయండి. ఆయన అడిగితే ఇవ్వడా? తల్లిదండ్రులే మనం అడిగితే ఏదైనా ఇస్తుంటే కాదనకుండా ఇస్తున్నప్పుడు, తండ్రి నాకు ఇది అర్థం కావట్లే, నాకు సహాయం చేయొచ్చు కదా, నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారా? ఈ రిలేషన్లో ఉన్నారా దేవునితో? లేకపోతే తెరిచాం కదా, ఇది తెరవగానే బైబిల్ తెరవగానే ఈరోజు ఏ వాక్యం కనపడింది? ఆ వచనం చదువుకోవడం, మరలా క్లోజ్ చేయడం, డ్యూటీకి వెళ్ళిపోవడం, మరలా రావడం, మరలా పడుకునే ముందు మరలా ఒకసారి బైబిల్ ఓపెన్ చేయడం. ఓపెన్ చేయగానే ఏ వచనం వచ్చింది? బంగారు వాక్యం. ఏదైనా మంచిది వచ్చింది అనుకో చూస్తారు. ఒకవేళ కీడుకు సంబంధం నేను శిక్షిస్తాను అనేది వచ్చింది అనుకోవడం, మరలా 2-3 మరలా ఓపెన్ చేసి మంచి వాక్యం వచ్చేదాక మంచిది ఏదైనా వాళ్ళకి సూట్ అయ్యేది దొరికితే అప్పుడు అమ్మాయి ప్రశాంతంగా అని మరలా బైబిల్ని ఇలా చదవడానికి అలవాటు పడ్డారండి. వచనాలు చదువుకుంటున్నారు, అధ్యాయాలు చదువుకుంటున్నారు, కానీ ఇంటెన్షన్, దేవుని ఇంటెన్షన్ ఏంటి అనేది ఎవరు ఆలోచించట్లేదు కదా. ఇక్కడికి వెళ్తే పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిందట. ఏంటా నూతనమైన యెరూషలేం పట్టణం? నిజంగా ఇప్పుడున్న యెరూషలేం పట్టణమేనా? చూడండి, అదే అధ్యాయం 9వ వచనం చూడండి. 21వ అధ్యాయం 9వ వచనం రెండవ మాటగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 9వ వచనంలో రెండవ మాట, ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, గొర్రెపిల్ల భార్యను చూపిస్తా యోహాను చూడు అని యోహాను గారితో చెప్తున్నాడట. ఏంటా గొర్రెపిల్ల భార్య ఏంటా అని ఈయన వెయిట్ చేస్తా ఉన్నాడు ఈగర్లీ.
చేస్తున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందో చూడండి. 10వ వచనం. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకముందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. గొర్రెపిల్ల యొక్క భార్యట. ఇక్కడ మరలా ఏమంటున్నాడు? యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము. గొర్రెపిల్ల భార్య ఎవరో కాదు, పరిశుద్ధ దేవుని పట్టణం. ఇంకా ఏంటిది పరిశుద్ధ దేవుని పట్టణం? ఏంటి ఏంటి ఆ పట్టణం? నూతనమైన యెరూషలేం పట్టణము అంటే ఏమిటి? హెబ్రీ పత్రిక. రెఫరెన్స్లు ఎక్కువైతున్నాయని మీరు ఏమీ అనుకోకండి. నేను చెప్పాను, ఇది ప్రసంగం కాదు, ఇది పాఠం. మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అన్ని డాట్స్ ని కలుపుకుంటూ వెళ్తేనే కదండి మనకి రిజల్ట్ అనేది వచ్చేది కదా. మధ్యలోనే ఆఫ్ చేస్తే డ్రాప్ అయిపోతాం. సో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణము అనగా పరలోకపు యెరూషలేమునకు, పరలోకపు యెరూషలేము అన్నాడే కానీ భూమి మీద ఉన్న యెరూషలేము అని మీరు అనుకోకండి. అక్కడ ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల భార్య అనగా యెరూషలేము పట్టణము, నూతనమైన యెరూషలేము పట్టణము అన్నాడు కదా. ఆ నూతనమైన యెరూషలేము పట్టణము అంటే భూమి మీద ఉన్న యెరూషలేము పట్టణం అనుకుంటున్నారు చాలా మంది. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నారు పరిశుద్ధ ఏమని, జీవము గల దేవుని పట్టణము అనగా పరలోకపు యెరూషలేము. పరలోకపు యెరూషలేము, భూమి మీద ఉన్న యెరూషలేము కాదు. ఇంతకీ ఏంటి ఆ పట్టణం? గొర్రెపిల్ల భార్యగా యెరూషలేము పట్టణంగా పిలువబడుతున్నది ఏంటి? గొర్రెపిల్ల భార్య ఏంటండి? చెప్పండి. మీకు మనకున్న నాలెడ్జ్ ప్రకారం మీరు చెప్పండి. గొర్రెపిల్లకు భార్యగా అంటే క్రీస్తునకు భార్యగా ఉన్నది ఏంటి? సంఘం. అవునండి. కొరందీలకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు కొరందీలకు తన ద్వితీయ పత్రికను, 2వ పత్రికను రాస్తూ 11వ అధ్యాయం 2వ వచనంలో ఒక చక్కని మాటను ప్రయోగిస్తున్నాడు చూడండి. కొరందీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును, అమ్మ కొరందీలో ఉన్న సంఘస్థులారా, సంఘమునకు చెప్తున్నాడు ఆయన, మిమ్మును ప్రధానము చేసి తిని. పవిత్రురాలైన కన్యకగా సంఘంగా ఉన్న మిమ్మల్ని నేనేం చేశానో తెలుసా? క్రీస్తునకు ప్రధానము చేసి తిని. కేవలం కొరింథీలో ఉన్న సంఘమనే కాదు, భూమి మీద ఎక్కడైతే క్రీస్తు సంఘాలు ఉన్నాయో అవన్నీ క్రీస్తునకు ప్రధానము చేయబడినవి. ప్రధానము చేయబడిన కన్యకలు సంఘాలుగా ఉన్నవన్నీ. అంటే ఆ పరిశుద్ధ పట్టణముగా గొర్రెపిల్ల భార్యగా ఉన్నది ఏంటో కాదు. ఏంటది? సంఘము. ఈ సంఘంలో ఏముండాలి మరి? పరిశుద్ధ పట్టణంలో ఏమేమి ఉన్నాయని మనం ప్రకటన గ్రంథంలో నేర్చుకున్నాము. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము ఉన్నదా? 2 నది ప్రవహిస్తుందట, జీవజలము గల నది ప్రవహించాలి. 2 దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము. అంటే ఏ సంఘం అయితే, ఏ సంఘంలో అయితే దేవుని యొక్క, యేసుక్రీస్తు వారి యొక్క పరిపాలన, అధికారము ఉంటుందో. ఇంకొకటి నది. నది అనగా వాటర్ ప్రవహిస్తుంది కదా, జీవజలం ప్రవహిస్తుంది కదా. జీవజలము అనంటే సంఘంలో వాటర్, నదిలో ఏమైనా ప్రవహించాలా? ఇప్పుడు సంఘంలో మనం ఏమన్నా లైన్ వేసుకోవాలా? వాటర్ లైన్, నది కాలువ లాంటిది ఏమైనా త్రవ్వించాలా? మీరు గుర్తు చేసుకోండి, సమరయ స్త్రీ ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో అంటారు కదా, నేనిచ్చు అంటే నా దగ్గర ఉన్న వాక్యం, నేనిచ్చే వాక్యము ఎలాంటిది అంటే జీవజలంతో. ఆయన నా మాటలు జీవజలం అమ్మా, నేను ఇచ్చే వాక్యం జీవజలంతో ఆయన పోలుస్తా ఉంటాడు. అంటే యేసుక్రీస్తు వారి మాటలు, బైబిల్లో దేవుడు మన కొరకు వ్రాయించబడిన మాటలు ఏంటి అని అంటే ఇగో జీవజలంతో పోలుస్తున్నాడు. వాక్యంతో మిమ్మను ఉదక స్నానం చేశాను అని కూడా మాట్లాడతారు పౌలు గారు. వాక్యము అంటే అది ఆయన ఏమంటున్నాడు? వాటర్తో, జీవజలంతో పోలుస్తున్నాడు. ఏ సంఘంలో అయితే వాక్యం సమృద్ధిగా ఉంటుందో, ఏ సంఘంలో అయితే యేసుక్రీస్తు వారి అధికారం, మనుషుల అధికారం కాదు,
మనుషులు చెప్పినట్టుగా వాక్యాన్ని బోధించడం, మనుషుల ఆలోచనలతో సంఘాన్ని దాన్ని ఏమంటారు రన్ చేయడం కాదు. దేవుని ఆలోచనలకు తగినట్టుగా, యేసుక్రీస్తు వారి త్యాగాలకు తగినట్టుగా, అపోస్తుల బోధకు తగినట్టుగా వాక్యాన్ని రన్ చేస్తూ ఉంటుందో ఆ సంఘమే దేవుని పరదేశు. ఆ సంఘంలోనే జీవవృక్షాలు ఉన్నాయి. జీవవృక్షాలు అనంటే జీవవృక్షం తిన్నవాడు ఏమంటాడు? ఒకవేళ దేవుడు ఆదాము అవ్వలు తింటారు కదండి, వాళ్ళు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం తిన్న తర్వాత గెంటేస్తాడు. ఏదేం తోటలో నుంచి గెంటేస్తాడు. ఎందుకు గెంటేస్తాడు? ఒకవేళ ఇందులోనే ఉన్నారనుకోండి, ఏదైనా తోటలోనే ఉంటే ఇందులో ఏదైనా తోటలో ఇంకేమున్నాయి? జీవవృక్ష ఫలాలు కూడా ఉన్నాయి. ఆ జీవవృక్ష ఫలాలు కూడా వాళ్ళు ఒకవేళ తీసుకొని తిని నిరంతరము జీవిస్తారేమో అన్న ఆలోచన దేవునికి పడిపోయింది కదా. అంటే జీవవృక్షం తిన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే నిరంతరము జీవిస్తారు. మరి సంఘంలో నుండి వెలువడుతున్న ఈ జీవవృక్షం వాక్యం, దీన్ని తిన్న మనం కూడా ఎలాము అనంటే నిరంతరము జీవిస్తాము అని దేవుని ఉద్దేశం. ఇప్పుడు పరదేశు అనంటే దేవుని పరదేశు అంటే ఏమని తేలిపోయింది మనకి? సంఘము అని తేలిపోయింది. మరి పరదేశు అనంటే ఏమని నేర్చుకున్నాం? పరదేశు అంటే పరదేశుకి ఎవరు వెళ్తున్నారు? నీతిమంతులు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? మనమైనా హోటల్ ప్యారడైజ్ హోటల్కి ఎందుకు వెళ్తున్నాం? కష్టపడడానికి వెళ్తున్నావా? రెస్ట్ తీసుకోవడానికే కదా, విశ్రాంతి తీసుకోవడానికే కదా. మరి దేవుని పరదేశు అని అంటే దేవునికి విశ్రాంతి ఉండాలా వద్దా? దేవునికి విశ్రాంతి ఉండాలా వద్దా? ఉండాలి కదా. మరి నేటి సంఘాలు దేవునికి విశ్రాంతినిచ్చే పరదేశులుగా ఉన్నాయా? దేవునికి విశ్రాంతినిచ్చే చోటులుగా ఉన్నాయా? దేవుని నివాసం ఎక్కడుందండి? దేవుడు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న ఆయన ఏమైనా సుఖంగా ఉన్నాడా? ఆయన అంటాడు కదా, మనం పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో చదువుకుంటా, ఆయన ఎవరి గురించి చింతిస్తున్నాడు? ఆయన మిమ్మును గూర్చి చింత. పరలోకంలో ఉండి కోటాను కోట్ల దేవదూతల మధ్య ఉండి కూడా ఆయనకి ఏంటండి చింత? రోమాపత్రికలో కూడా మాట్లాడుతూ ఉంటాడు ఆయన, అవిధేయులై ఎదురాడు పిల్లల కోసం దినమంతా నా చేతులు చాచుకొని నేను ఎదురు చూస్తా ఉన్నాను. ఏంటి? పరలోకంలో ఉండి కూడా ఎదురాడే పిల్లల కోసం ఎదురు చూడడంలో ఎంత పెయిన్ ఉండేది తెలుసా? ప్రేమించిన వాళ్ళు రాకపోతే వాళ్ళు రారు అని తెలిసి కూడా, మీరు ఎప్పుడైనా రారు అని తెలిసి కూడా ఎదురు చూడాలి అనిపిస్తుంది. ఆ ఎదురు చూపులో వాళ్ళు రావట్లేదు అనే బాధ మనల్ని తినేస్తా ఉంటది. మీరు గమనించండి, ఒక పిల్లలు చెడిపోతున్నప్పుడు వాళ్ళు మారరు అని తెలిసినప్పుడు కూడా ఆ తల్లిదండ్రులు పడే బాధ, ఆ పెయిన్ ఎలా ఉండేది తెలుసా? నిజంగా అండి, అది అనుభవించి ఆ పేరెంట్స్ కి తెలుసు. ఇక్కడ దేవుడు పెయిన్ ఏంటంటే ఆయన పరలోకంలో ఉన్నాడు, సింహాసనము మీద ఉన్నాడు, కోటాను కోట్ల దేవదూతలకు ఆయనకి దేవుడు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తున్నాయి. కానీ దేవుని మనస్సు హ్యాపీగా ఉందా? దేవుడు ఎలా ఉన్నాడు? చాలా సంతోషంగా ఉన్నాడా? లేదండి, చింత. అటువంటి చింత కలిగిన దేవుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడంట. విశ్రాంతి తీసుకోవడానికి ఆయన ఇంకా ఏదో పరలోకం కంటే ఇంకేదో గొప్ప లోకాన్ని కట్టుకోలేదు మనలాగా. మనం ఇల్లులు కట్టుకొని మనం మరలా ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నాం. ఆయన విశ్రాంతి తీసుకోవడానికి పరలోకంలాగా ఇంకో లోకాన్ని ఏం కోరుకోవట్లేదు ఆయన. నిజంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని ఆలోచించండి, వాళ్ళు ఎవరితో గడపాలనుకుంటారండి వారి చివరి దినాలలో? బంగారం మెడలో వేసుకొని మొత్తం లోకం అంతా తిరిగి రావాలి అని అనుకుంటారా? లేకపోతే వాళ్ళకి ఇష్టమైన ఇంకేదో ఉద్యోగాలు చేయాలో, ఇంకేదేదో కావాలి అని లోకంలో ఏమైనా కోరుకుంటారా? లేకపోతే నేను చివరి దినాల్లో ఉన్నాను కదా, నా పిల్లలతో, నా మనవళ్ళు, నా మనవరాళ్ళతో, నేను కన్నా నా బిడ్డలతో ఉండాలి అని కోరుకుంటారా? వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి ఏదండి ఆనందం? వారి పిల్లలతో ఉండడం కాదా? కన్న పేగుబంధమే ఇలా ఆలోచిస్తే ఆత్మబంధంగా ఉన్న ఆయన ఎవరితో సంతోషం? ఆయన కలుగు చేసిన పరలోకంలో ఆయన సంతోషంగా లేడండి. ఎవరితో సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాడంటే మనలో ఉండాలి, మన మధ్య ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మరి మన మధ్య ఆయనకి విశ్రాంతి ఉందా? దొరుకుతుందా ఆయనకి? ప్రకటన 21వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం.
ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. దేవుని నివాసం ఎవరితో ఉందట? మనుష్యులతో. ఏంటండి? ఆత్మ, ఆకాశ మహాకాశములు కూడా పట్టజాలని ఆత్మ అండి ఆయనది. అటువంటి ఆయన ఈ 6 అడుగుల దేహాన్ని కోరుకుంటున్నాడా? మనల్ని కోరుకుంటున్నాడా ఆయన? పరలోకం వద్దా ఆయనకి? నాకు వద్దురా, నాకు ఈ పరలోకం కన్నా మీరు మీ మధ్యలో ఉండడమే నాకు ఇష్టం. నిజంగా చూడండి, స్టార్టింగ్ నుంచి చూస్తే దేవుడు పరలోకం ఆదాము అవ్వలతో ఉండడానికి ఇష్టపడ్డాడు. ప్రతి చల్లపూట ఎక్కడికి వచ్చేవాడట? నా పిల్లలతో గడపాలి నేను అని ఆదాము అవ్వల దగ్గరికి వచ్చాడట. ఇజ్రాయేలీల ప్రజల గురించి ఆలోచించండి. ఇజ్రాయేలీల ప్రజల గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు అరణ్యంలో వెళ్తున్నప్పుడు రాత్రి ఎలా ఉన్నాడట? పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభంగాను ఉన్నాడట. ప్రత్యక్షపు గుడారం వేస్తే అందులో దేవుని యొక్క ప్రసన్నత. ఆయన గుడారంలో ఒకనాడు దేవుని ప్రజలతో గుడారంలో ఉండడానికి ఇష్టపడ్డాడు ఆయన. అవునా? దేవుని ప్రజలతో ఏంటండి ఇది? పరలోకం ఎక్కడ, ఇక్కడ గుడారం ఎక్కడ? నాకు గుడారము లేదా బంగారు దేవాలయం ఇది కాదు ఇంపార్టెంట్. నేను నా పిల్లల మధ్యలో ఉండాలి. స్టార్టింగ్ నుంచి దేవుని మనసు ఏంటి అంటే మనతో ఉండాలి, మనతో ఉండాలి, తన పిల్లలుగా మనతో ఉండాలి అనేది దేవుని ఇంటెన్షన్. నా పిల్లలతో ఉంటేనరా నేను హ్యాపీగా ఉంటా. నిజంగానండి, ఒక ఒక తండ్రిని చూడండి, పొద్దస్తమానం కష్టపడతా ఉంటాడు. అది ఒక డ్రైవర్గా కానివ్వచ్చు, ఒక స్కూల్ టీచర్గా కానివ్వచ్చు, ఒక సాఫ్ట్వేర్గా కానివ్వచ్చు, ఎలా అయినా కానివ్వచ్చు, కష్టపడతాడు. కానీ ఇంటికి వచ్చాక తన పిల్లల యొక్క ఆ మొహంలో చిరునవ్వు చూడగానే పొద్దుటి నుంచి ఉన్న రిలాక్స్ అంటే ఆ టెన్షన్ అంతా పోయి రిలాక్స్ అవుతూ ఉంటాడు. పిల్లలతో ఉన్న బాండింగ్ అలాంటిది. మనం ఆయనతో బాండింగ్ పెంచుకోకపోవచ్చు, కానీ దినదినానికి మన మధ్య ఆయన ప్రేమ ఎక్కువైపోతుంది మన మీద. సో మనతోనే ఉండాలనుకుంటున్నాడట. ఇంకో చక్కని మాట చూస్తారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. మనము ఎస్పెషల్లీ నా గురించి మాట్లాడట్లేదు, ఒక్కరి గురించి పౌలు గారు మాట్లాడట్లేదు ఇక్కడ. మనము అంటే మీన్స్ సంఘము. సంఘం ఎలా ఉందంటే జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. మనమంతా దేవుని ఆలయము, దేవునికి పరదేశిగా ఉన్నాం మనం. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. మన మధ్యలో ఆయన ఏం చేస్తాడట? సంచరిస్తాడు. నిజంగా దేవుడు సంచరిస్తాడా? విశ్రాంతి తీసుకోవడానికి వస్తున్నాడు మన మధ్యలోకి, సంచరిస్తాడట. ఎప్పుడు సంచరించగలుగుతాడు చెప్పండి? ఎప్పుడు సంచరించగలుగుతాడు? ఇప్పుడు ఇదొక స్విచ్ అనుకోండి. ఇక్కడ స్విచ్ నేను ఆన్ చేయగానే లైట్ వెలుగుతుంది. ఈ రెండిటికి మధ్యలో ఏముంది? ఇది స్విచ్, ఇది లైట్. ఇది స్విచ్, ఇది లైట్. మధ్యలో ఈ రెండిటికి మధ్యలో ఏముంది? వైర్ కనెక్షన్ ఉందా? ఇక్కడ స్విచ్ వేస్తే ఇక్కడ లైట్ వెలుగుతుంది. మధ్య బాండింగ్ అంటే కరెంట్ కనెక్షన్ అనేది ఉంది. ఇక్కడ నేను స్విచ్ చేశాను కానీ మధ్యలో బాండింగ్ లేదు. లైట్ వెలుగుతుందా? ఎందుకని వెలగదు? లైట్ ఎందుకు వెలగదు? ఇక్కడ ఎందుకు లైట్ వెలగదు చెప్పండి? అర్థమైందా మీకు? ఎగ్జాంపుల్ మరలా చెప్తున్నాను. కనెక్షన్ లేదు కనుక. కనెక్షన్ లేదు అంటే అక్కడ ఏం జరగట్లేదు? ఇది లైట్ అండ్ ఇది స్విచ్ అండి. ఇది లైట్. స్విచ్ వేశాను కానీ ఇక్కడ వైర్ తెగిపోయింది. వైర్ తెగిపోయింది అని అంటే ఇందులో లైట్ వెలగట్లేదు కదా. ఏమైపోయింది? కరెంట్ పాస్ అవుతుందా? కరెంట్ పాస్ అవ్వగలిగిద్దా? లేదు కదా. ఇప్పుడు దేవుడు వస్తున్నాడు, మన మధ్యలో సంచరిస్తాడట. ఆయన సంచరించాలి అని అంటే మనందరి మధ్యలో ఏముండాలి? ఇప్పుడు ఏముండాలి? బాండింగ్ అనేది ఉండాలి. ఆత్మ కలిగించు ఐక్యత. బాండింగ్ ఉంటేనే కదా, ఐక్యత ఉంటేనే కదా మనందరం కలిసికట్టుగా ఉంటాం. ఐక్యత లేదనుకోండి ఇలా ఉంటాం. బాండింగ్ అనేది తెగిపోయి ఉండేది. బాండింగ్ తెగిపోయి ఉన్నప్పుడు ఆయన సంచరించగలుగుతాడా? సంఘంలో ఉన్న మనము భిన్నాభిప్రాయాలతో కానీ లేకపోతే ఇతరితర వాటితో మనం ఐక్యత కోల్పోయినప్పుడు మన మధ్యలో బాండింగ్ అనేది తెగిపోయింది. బాండింగ్ తెగిపోయినప్పుడు దేవుడు మనలో సంచరించగలుగుతాడా?
సంచరించలేడు. మరి అప్పుడు దేవునికి విశ్రాంతి ఉండిద్దా? దేవునికి విశ్రాంతి లేనప్పుడు మన సంఘం దేవుని పరదేశు అని చెప్పగలుగుతాడా? నీవు నాకు విశ్రాంతిని ఇవ్వలేదు గనక నేను నీకు విశ్రాంతిని ఇవ్వను అని అంటాడు దేవుడు. కాబట్టి దేవునికి విశ్రాంతిని మనం ఇవ్వాలి అని అంటే మన మధ్యలో ఆత్మ కలిగించు, ఎఫెసీ పత్రికలో మాట్లాడుతూ పౌలు గారు ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు మీరు శ్రద్ధ కలిగి ఉండాలి. మన మధ్యలో బాండింగ్ సరిగా ఉంటేనే దేవుడు మనలో సంచరించగలుగుతాడు. లేదనుకుంటే ఆయన అరే నేను మీ మధ్యలోకి వస్తున్నానులే కానీ నేను ఫ్రీగా పాస్ అవ్వలేకపోతున్నాను రా, ఫ్రీగా సంచరించలేకపోతున్నాను, నాకు ఇక్కడ విశ్రాంతి లేదు అనుకుంటాడు దేవుడు. మరి దేవునికి మనం విశ్రాంతినిచ్చే సంఘాలుగా ఉన్నాయా? విశ్రాంతినిచ్చే దేవుని పరదేశులుగా నేటి సంఘాలు ఉన్నాయా? ఎక్కడున్నాయండి? ఒకరి బోధ అంటే ఒకరికి నచ్చదు, ఒకరంటే ఒకరికి ఒకే సంఘంలో ఉంటాం కానీ ఏదో దాన్ని ఏమంటారు మొహమాటానికి ఏదో ప్రేమలు అలా ఉన్నారు తప్ప ప్రేమానుబంధాలు ఈరోజు క్రైస్తవ్యంలో లోపించాయండి. ఏ ప్రేమనైతే క్రైస్తవ్యం చూపించాలో ఆ ప్రేమను మర్చిపోతుంది. క్రీస్తు అంటే ప్రేమ కదా, ఆయన ప్రేమ మనలో ఉందా? మన మధ్య మనలోనే మనం ప్రేమను చూపించలేనప్పుడు ఎదుటి సమాజంలో ప్రేమను చూపించి ఎవరినండి మనం బాగు చేస్తాం? ఎవరినండి క్రీస్తు దగ్గరికి తీసుకురాగలుగుతాం? ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మీరు కూడుకోండి, ఇలాంటి వాక్యాలు, ఇలాంటి హెచ్చరిక మాటలు మీరు చేసుకోండి, ఒకరినొకరు పురికొల్పుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. దేవుడు యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు కదా, మనందరం ఆ సమయం కల్లా దేవునికి విశ్రాంతినిచ్చే సంఘాలుగా మనం ఉండాలి. అలా ఉండాలి అంటే మనలో వాక్యం బాగుండాలి. ఫస్ట్ వాక్యానికి ప్రియారిటీ ఇవ్వాలి. బైబిల్లో చెప్పబడినట్లుగా మన సంఘాలు అనేటివి ఫాలో అవ్వాలి. మనలో ఐక్యత ఉండాలి. ఇవన్నీ బాగున్నప్పుడే దేవునికి విశ్రాంతినిచ్చే స్థలాలుగా, దేవునికి విశ్రాంతినిచ్చే సంఘాలుగా మనం అందరం ఉంటాం. లేదంటే ఆయనకి మనం విశ్రాంతిని ఇవ్వకపోతే ఆయన విశ్రాంతిలో అనగా పరలోకంలో మనం ప్రవేశించలేము. ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలి అని అంటే మనం ఆయనకి విశ్రాంతిని ఇవ్వాలి. ఆయనకి విశ్రాంతిని ఇవ్వాలి అంటే మనం వాక్యం బాగా నేర్చుకోవాలి, బాగా పనులు చేయాలి. అంతకు మించి మనందరం సహవాసంలో ఉండాలి, ఐక్యంగా ఉండాలి అని కోరుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, మీకు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకోండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు తండ్రి. విన్న వాక్యాన్ని మాలో ఫలించులాగున మీరు దీవించండి. నిజంగా తండ్రి, మీరు విశ్రాంతిని కోరుకుంటున్నారు, కానీ ఆ విశ్రాంతి మాలో తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు. అందుకు తండ్రి మీకు అనుగుణంగా మా బ్రతుకులు ఉండులాగున, మా సంఘాలు ఉండులాగున, మేమందరము ఉండులాగున ప్రయత్నపడుచుండగా మాకు సహాయం చేయండి. మేము పిల్లలం కదా, మేము చిన్నగా ఏమైనా చిన్న విషయాల్లో తప్పిపోతూ ఉంటే తండ్రిగా మా చేయి పట్టుకొని మమ్మల్ని నిలవబెట్టండి. మీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ ఐక్యంగా తండ్రి సహవాసం చేయులాగున మాకు బుద్ధిని, జ్ఞానాన్ని నేర్పించమని ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.